నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన పిడికెడు నిశ్శబ్దం ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. ఆంటీ, ఆ పిలుపుకు అమూల్య తలెత్తింది. ఎదురుగ్గా 6 ఏళ్ల అమ్మాయి, నున్నటి బొగ్గలతో గులాబీ రంగులో ఉన్న ఆ అమ్మాయి రబ్బరు బొమ్మలా ఉంది. నల్లటి జుట్టు, నల్లటి కళ్ళు, చూడగానే ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలి అనిపించేలా ఉంది. ఆ అమ్మాయి మొహం చూస్తేనే తెలిసిపోతుంది ఆనందమూర్తి కూతురని. ఏమిటమ్మా? ఆంటీ, మా అమ్మేమో మిమ్మల్ని పిలుస్తోంది, వస్తారా? దేనికమ్మా? నాకేం తెలుస్తుంది ఆంటీ, పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకూడదని మా డాడీ చెప్పాడు. ఆ అమ్మాయి మాటలు ఆరిందా మాటలా అనిపించగా నవ్వొచ్చింది అమూల్యకు. ఇద్దరు వాళ్ళ భాగంలోకి వెళ్ళారు. అమూల్యను చూస్తూనే ఆనందమూర్తి కూర తరుగుతున్న వాడల్లా లేచి హడావుడిగా పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. విచిత్రంగా చూసింది ఆయన వెళ్తున్న వైపుకు అమూల్య. రండి. తల తిప్పితే మంచం మీద కూర్చుని ఉన్న స్త్రీ నవ్వుతూ ఆహ్వానిస్తూ కనపడింది. ఆమె గోడకు దిండు వేసుకుని ఆనుకుని కాళ్ళు బార చాపుకుని కూర్చుని ఉంది. ఆమె నడుము వరకు దుప్పటి కప్పుకునుంది. నేను ఆనందమూర్తి గారి శ్రీమతిని. రండి, అలా కుర్చీలో కూర్చోండి. నిన్ను చూద్దామని పిలిచాను. నేనా మంచం దిగలేను, నడువులు పట్టుకుపోయాయి. మా ఇంట్లోకి అద్దెకొచ్చిన దానివి నిన్నొక్కసారైనా చూడకుండా ఉండలేకపోయాను. అందుకనే కబురు చేసి మరీ పిలిపించుకుంది అందామె. రాత్రి పొద్దుపోయి వచ్చాం కదండి, అందుకని మిమ్మల్ని కలవలేకపోయాను. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే హడావుడి. సాయంత్రం వచ్చి మీతో పరిచయం చేసుకుందాంలే అని అనుకుంటున్నాను. అవును, మీ ఆరోగ్యం బాగోలేదా? మంచం దిగలేనంటున్నారు అడిగింది అమూల్య. చెప్పాను కదమ్మా, నడుములు పట్టుకుపోయినాయి. శాశ్వతంగా మంచానికి అంటుకుపోయాను. నేను లేచి మీలా కూర్చోలేను. అది పరిస్థితి. శ్యామల, భాస్కరు మా పిల్లలు. ఒసే శ్యాము, తమ్ముడేడే? బాత్రూంలో జలకాలు ఆడుతున్నాడు మమ్మీ. మీ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుందండి అంది అమూల్య. దాని మొహం అన్నీ నాపసాని మాటలు. ఇప్పుడు ముద్దొస్తున్నాయి కానీ 4 రోజులు పోయిన తర్వాత చాలా అసహ్యంగా ఉంటాయి. ముఖం చిట్లిస్తూ అంది ఆమె. ఆమెను చూస్తూ ఉంటే జాలేసింది అమూల్యకు. 35 ఏండ్లైనా నిండలేదు ఆమెకు. ముచ్చటగా బొంగరంలా తిరగవలసిన ఆమె మంచానికి అతుక్కుపోయి ఏమీ చేతకాని తను ఇలా జైలు జీవితం గడుపుతున్నది. ఒక సుఖము లేదు, ఆనందము లేదు. ఆనందమూర్తి జుట్టు నేరిసి ముసలివాడిలా కనపడటానికి కారణం ఆయన ఇంటి పరిస్థితులే అన్నట్టుంది. పొద్దున్నే లేచి మిగతా పనులు చూడటమే కాకుండా వంట పని కూడా చేస్తున్న ఆయనంటే అమూల్యకు అమితమైన జాలేసింది. పెద్దవాళ్ళు ఎవరు లేరా అండి అడిగింది అమూల్య. ఆయనక అత్తగారంటే పడి చావదు. నాక అత్త నా పెళ్ళైన సంవత్సరానికి మించి బతికి చావలేదు. మాకు మేమే అందామె పెద్దగా నవ్వి చేతులుపుతూ. అదేమీ లేదండి, వాళ్ళ అమ్మ అంటే నాకు పడకపోవడం అనేదేమీ లేదు. ఆమెకి ఇక్కడ వాతావరణం సరిపోదు. ఆమెకు ఉండాల్సిన అవలక్షణాలన్నీ ఉన్నాయి. షుగరు, బీపీ, ఆస్తమా, ఇవిగాక మొండితనము, పెద్ద నోరు అన్నాడు పక్క గదిలో నుండి చొక్కా తొడుక్కుంటూ వచ్చిన ఆనందమూర్తి. మా అమ్మ నాన్నను అన్నవాళ్ళు ఇంతవరకు ఎవరూ బాగుపడలేదు. కనపడుతూనే ఉందిగా, నేను బాగుపడ్డానా అన్నాడాయన. అమూల్యకు ఆ దాంపత్యం చాలా వింతగా తోచింది. వాళ్ళు అలా కొట్టుకుంటున్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటే వినటానికి మనస్కరించలేదు. ఇబ్బందిగా లేచి నిలబడి, నేను వస్తానండి, ఆఫీస్ టైం అయిపోతుంది కదా అంది. మంచిదమ్మా, ఆఫీసులో ఆయన చూసుకుంటున్నట్లుగానే ఇంట్లో నన్ను కూడా చూసుకుంటూ ఉండమ్మా. మీ అమ్మను కూడా రమ్మనమనమ్మా మధ్యాహ్నం పూట. అలాగేనండి అంటూ చిరాగ్గా బయటకు వచ్చింది అమూల్య. ఆమె మాటల్లోని శ్లేషకు మనసు చివుక్కుమంది. ఆమె ఉద్దేశం ఏమిటో అర్థం కాక తలంతా దిమ్మెక్కింది. దొడ్డి వైపు నుండి వాళ్ళ బాత్రూమ్ దాటుతూ ఉండగా ఆనందమూర్తి మెడను బయటకు చాచి, అమూల్య గారు, మా ఇంటి విషయాలు మాత్రం ఆఫీసులో నోరు జారబోకండి పారిపోయిన మొహంతో అన్నాడు. చచ్చా, నేనెందుకంటానండి? ఒక్క అంగలో తన భాగంలోకి వచ్చేసింది అమూల్య. తర్వాత 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళేంత వరకు ఆమె మనసులో లేదు.
ఆనందమూర్తిని చూడాలన్నా అతడి మాట వినాలన్నా చాలా సిగ్గుగా ఉంది. తర్వాత పావు గంటకు ఆఫీసులో కాలు పెడుతూనే సుధాకర్ నమస్కారం మేడం అన్నాడు. రండి, ఈరోజు పనేమీ లేదా? పొద్దున్నే ఆఫీస్కి వచ్చారు? మీలాంటి వాళ్ళు ఇద్దరు ఉంటే చాలు. ఆనందమూర్తి గారు ఆఫీసులో అందరినీ బయటకు తోలేసి పనంతా చేయిస్తాడు అన్నాడు సుధాకర్. అంటే అంటే ఏమున్నదండి, వస్తూనే కాగితాలు ముందేసుకుని కూర్చుని నలుగురు పని ఒకళ్ళే చేసేస్తూ ఉంటే ఇంతమంది ఈ ఆఫీసులో దండగని ఆ యజమాని గారి చెవిలో ఊదేస్తాడు. ఇక మిగతా అందరూ ఉద్యోగాలు వదిలి ఇంటి దారి పట్టాల్సిందే అన్నాడు. మనం జీతాలు తీసుకుంటున్నది పనిచేయటానికి కాదా అండి అంది నవ్వి అమూల్య. సుధాకర్ ఆమె ఎదురుగా ఖాళీ కుర్చీని లాక్కుని కూర్చున్నాడు. అవును, నాకు తెలియక అడుగుతాను, మీకు చచ్చేటంత ఆస్తి ఉన్నది కదా, ఈ బోడి ఉద్యోగం దేనికి అన్నాడు ముందుకు వంగి అమూల్యకు మాత్రం వినపడేలా. చచ్చేటంత ఉందో బ్రతికేటంత ఉందో నాకైతే తెలియదు, కానీ ఈ ఉద్యోగం మాత్రం నాకు కాలక్షేపానికి అంది. కాలక్షేపానికి కావాలంటే నాలాంటి కబుర్లు చెప్పే ఓ మగాడిని మొగుడిగా కట్టుకోండి, మీకు కావలసినంత కాలక్షేపం అన్నాడు పక్కున నవ్వి. అతడి మాటలకు అమూల్య మొహం ఎర్రగా కందిపోయింది. తలెత్తలేకపోయింది. ఏం మాట్లాడాలో తెలియనట్లుగా నోరు బిగుసుకుపోయింది. అతడు మరీ చనువు తీసుకుంటున్నాడా తన దగ్గర అని అనిపించగా ముక్కు పుటాలు అదిరాయి. ఏదో చెప్పాలన్న ఆవేశంతో ముందు కొంగింది. కోపం వచ్చిందా? నన్ను క్షమించండి, నేను శంకర్రావు అతి సన్నిహితులం, అలాగే మా ఇద్దరి నోళ్ళు ఎప్పుడూ మూతపడి ఉండవు అన్నాడు చిన్నగా. ఇక సాయంత్రం వరకు ఆమెను శంకర్రావు జ్ఞాపకాలే వెన్నాడుతున్నాయి. నారాయణగూడలో పని ఉండి వెళ్ళిన కాళిదాసు ఎలాగో అంత దూరం వచ్చాను కదా అని అమూల్య ఇంటివైపు బయలుదేరాడు. తాజ్మహల్లో కాఫీ తాగి దీపక్ మహల్ ముందుగా నడవసాగాడు. మిత్రుడు చక్రధరం కలిశాడు. ఎక్కడి నుంచి రాక అడిగాడు. నీకు మా కొలీగ్ సుబ్బారావు తెలుసు కదా, ఒంట్లో బాగుండక 4 రోజుల నుండి ఆఫీస్కి రావటం లేదు. చూసి వస్తున్నాను, నువ్వెక్కడి నుంచి? నేను మా కొలీగ్ ఇంటి నుంచే. అయితే అనారోగ్యం కేసు కాదనుకో. ఇంతకీ ఇక ప్రోగ్రాం ఏంటి అడిగాడు చక్రధరం. ఏమీ లేదు, అందుకే ఓసారి అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొద్దామనుకుంటున్నాను చెప్పాడు కాళిదాసు. మంచిది, మరి నేను వెళ్తాను. ఇద్దరం వెళ్దాం పదా, పనేమి లేదు, 2 నిమిషాలు పలకరించి వెళ్దాం. నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదు, ఆఫీసు నుండి ఇటే వచ్చాను అన్నాడు చక్రధరం. వాళ్ళిద్దరూ ఆ ఇంట్లో కాలు పెట్టేసరికి అమూల్య ఆనందమూర్తి పిల్లలతో కబుర్లు చెప్తూ ఆరుబయట మంచం మీద కూర్చుని ఉంది. వాళ్ళని చూస్తూనే లేచి నిలబడి రండి అంది. 2 కుర్చీలు తెచ్చి వాకిట్లో వేసింది. పిల్లలతో అప్పుడే దోస్తీ కట్టేశారన్నమాట అన్నాడు కాళిదాసు. వీళ్ళు పిల్లలు కాదండి బాబు, పిడుగులు అంది నవ్వుతూ అమూల్య. కాళిదాసు మాట వింటూనే అమూల్య తల్లి తడి చేతుల్ని చీర చెంగుకు తుడుచుకుంటూ బయటకు వచ్చింది. ఏం నాయనా, 2 రోజులైనా కనపడనే లేదు? 2 రోజులే కదండి అయ్యింది నవ్వుతూ అన్నాడు. అమూల్య కాఫీ పెట్టడానికి లోపలికి వెళ్ళబోయింది. కాళిదాసు అది గమనిస్తూనే అమూల్య గారు, ఇప్పుడు కాఫీలు టీలు ఏం వద్దు అన్నాడు. నిజమేనమ్మా, 7 అయింది కదా, భోజనం చేసే వేళయింది, తిని వెళ్దురులే, బంగాళదుంపల వేపుడు చెయ్యి అంది సీతమ్మ. వద్దండి, వద్దు వద్దు కాళిదాసు చక్రధరం ఇద్దరు ఒకేసారి అన్నారు. కాదులే నాయన, మిత్రులిద్దరూ ఈ పూట మా ఇంట్లో భోజనం చేసి వెళ్లాల్సిందే అంది సీతమ్మ. వాళ్ళు ఎంత కాదన్నా ఆమె ఒప్పుకోలేదు. కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి, భోజనం చేసి వెళ్ళండి. ఈ ఊళ్ళో మీరే మాకు చుట్టాలు, మా ఇంటికి వచ్చే అతిథులు ఇంకెవ్వరూ లేరు. అమూల్య మాట్లాడలేదు. ముఖం పక్కకు తిప్పుకొని బయటికి చూస్తూ నిల్చుంది. ఆమె కూడా ఉండి భోజనం చేసి వెళ్ళమంటుందేమో అన్నట్లుగా చూశాడు కాళిదాసు. కానీ ఆమె మౌనం అతడికి చాలా నిరాశ కలిగించింది. సీతమ్మ కూతురి వైపుకు తిరిగి, అలా బెల్లం కొట్టిన రాయిలా కూర్చోకపోతే త్వరగా కూర తరగరాదు అంది. ముందు వాళ్ళు ఉండేది లేనిది తేలనయ్యి. నువ్వు ఉండమంటున్నావు, వాళ్ళు వెళ్తామంటున్నారు. మన ఇంట్లో భోజనం చేయడానికి ఆయనకు ఇష్టం ఉండాలి కదా నవ్వుతూ అంది అమూల్య. తినకూడదనేం లేదు, కానీ ఇప్పుడెందుకు మీకు శ్రమ కలిగించటం అని కాళిదాసు నసిగాడు. అమూల్య గారికి కోపం వచ్చినట్టుంది. సరే ఉంటానులేండి అన్నాడు.
అలా అన్నారు, బాగుంది, కూర్చోండి, ఇట్టే వంట చేసేస్తాను. వాతావరణం ఆమె మాటకు చాలా తేలిక పడ్డట్టు అనిపించింది. తర్వాత గంటకు అన్నం తింటూ ఉండగా సీతమ్మ గారు అడిగారు కాళిదాసుని, నాన్నగారు ఉత్తరం రాశారా అంటూ. లేదు. అలాగా. ఆమె కంఠంలో స్పష్టంగా నిరాశ కనపడగా విచిత్రంగా ఆమె వంక చూశాడు కాళిదాసు. ఏమన్నా రాయాల్సి ఉందా? ఆమె తడబడింది. పొలాలు గట్రా చూస్తున్నదే ఆయన, మా మంచి చెడ్డలు చూడవలసింది ఆయన, మమ్మల్ని ఓ దరికి చేర్చవలసింది ఆయన అంది. ఆమె అన్నట్టుగానే ఆయన వాళ్ళని ఓ దరి చేర్చేటందుకు రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా రాసిన ఉత్తరం. రాత్రి 9 గంటలకు అతను ఇంటికి వెళ్ళేటప్పటికి ముందు గదిలో తలుపు సందులో నుంచి కింద పడింది. చిరంజీవి కాళిదాసుకు మీ నాన్న దీవించి రాయినది. నీ దగ్గర నుండి జాబ్ వచ్చి చాలా రోజులైంది. రోజు ఇంట్లో అందరం ఎదురు చూస్తున్నాము. అమ్మ చెల్లెలు మరీ నిన్ను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా రాయనది ఏమనగా చిరంజీవి, లక్ష్మీ సౌభాగ్యవతి, అమూల్య, సీతమ్మ గారు కులాసగా ఉన్నారని తలుస్తాను. వాళ్ళ విషయంలో నువ్వు అన్ని జాగ్రత్తలతో శ్రద్ధ తీసుకోగలవు. వాళ్లకున్న ఆస్తి కనీసం 2-3 తరాలు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నా సరిపోతుంది. అది ప్రస్తుతం మన చేతిలోకి వచ్చినట్లే. శాశ్వతంగా దాన్ని మన గుప్పెటిలో పెట్టుకోవాలి అంటే నువ్వు ఆ అమ్మాయిని వివాహం చేసుకోవటం ఒక్కటే దారి. అది నీ మనసులో పెట్టుకుని ప్రవర్తించు. నేనేదో చాదస్తంగా రాస్తున్నట్టుగా భావించకుండా తరచూ వాళ్ళ ఇంటికి వెళ్తూ వాళ్ళల్లో ఒక్కడిగా కలిసిపోగలవు. ఉంటాను. జాబు రాయి. ఆశీస్సులతో మీ నాన్న రంగనాథరావు. ఆ ఉత్తరం చదువుతుంటేనే అసహ్యం వేసింది కాళిదాసుకు. మర్నాడు ఉదయం కాళిదాసు ఆఫీసులో కాలు పెడుతూ ఉండగానే ఓ యువకుడు అతని కోసం ఎదురు చూస్తున్నట్లుగా వాకిట్లో బెంచి మీద కూర్చుని ఉన్నాడు. అతను లావుగా పొడుగ్గా ఉన్నాడు. జులపాల జుట్టు, పెద్ద మీసాలు, సైడ్ లాక్స్, చారల చొక్కాను టక్ చేసుకున్నాడు. కాళిదాసు గేట్ నుంచి లోపలికి అడుగు పెడుతూ ఉండగానే అక్కడే ఉన్న ప్యూను, ఆయనే కాళిదాస్ గారు అన్నాడు. అతను చటుక్కున లేచి నమస్కారం అండి అన్నాడు. కాళిదాసు అతన్ని వింతగా చూశాడు. నేను గుంటూరు నుండి వస్తున్నానండి. మీ నాన్నగారు మమ్మల్ని కలవమన్నారు అన్నాడు అతను. చెప్పండి. నేను అమూల్య మేనమామను, సీతమ్మ గారికి స్వయాన తమ్ముణ్ణి. వాళ్ళు ఈ ఊరు వచ్చారు కానీ అడ్రస్ ఇస్తూ ఉత్తరం రాయలేదు. మీ నాన్నగారికి ఏమైనా తెలుసేమోనని అడిగితే మిమ్మల్ని కలవమని మీ అడ్రస్ ఇచ్చి పంపారు. అలాగా, వాళ్ళు నారాయణగూడలో ఉంటున్నారు. వెళ్ళగలరా? అడ్రస్ చెప్తాను అన్నాడు కాళిదాసు. థ్యాంక్స్, నాకు హైదరాబాద్ బాగా తెలుసు. మీరు ఇంటి నెంబర్ ఇచ్చి కాస్త కొండ గుర్తులు చెప్తే ఇట్టే పసిగట్టేయగలను అన్నాడు అతను. కాళిదాసు అతన్ని లోపలికి తీసుకొచ్చి తన సీటు ఎదురుగా ఒక కుర్చీలాగి కూర్చోబెట్టి కాగితం మీద ఇంటి నెంబరు, రోడ్ల గుర్తులు రాసిచ్చాడు. అలా చేయటంలో అతడు ఎంత పొరపాటు చేస్తున్నాడో అతడికి 24 గంటల తర్వాత కానీ తెలియలేదు. రాత్రి 10 గంటలప్పుడు ఆనందమూర్తి తలుపు కొట్టి మరీ అమూల్యని పిలిచాడు. ఒక్కసారి మా ఇంట్లోకి రాగలరా అంటూ. ఏమైందండి? తనకు గుండెల్లో నొప్పిగా ఉన్నదంటున్నది. కాసేపు ఆమె దగ్గర కూర్చుంటే సాంత్వనగా ఉంటుందేమోనని నేల చూపులు చూస్తూ అన్నాడు ఆనందమూర్తి. చుట్టుపక్కలంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా రోడ్డు మీద కార్లు పోతున్న చప్పుడు, కొద్దిగా చల్లగాలి కూడా వీస్తోంది. ఆమె మనసు సరిగ్గా లేదు. అంతా అస్తవ్యస్తంగా ఉంది. సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూనే ముందు గదిలో కూర్చుని ఉన్న కిషోర్ను చూసి ఉలిక్కిపడింది. ఎప్పుడొచ్చావు అడిగింది. పర్వాలేదు, ఎందుకు వచ్చావంటావేమోనని భయపడి చచ్చాను. నీ ప్రశ్న చూస్తూ ఉంటే నా మీద నీకు ద్వేషము, కోపము, అసహ్యము లేనట్టే అనిపిస్తోంది. అఫ్కోర్స్ అవి ఉన్నా నాకేం నష్టం లేదనుకో. తన కోపమే తన శత్రువని కోపం తెచ్చుకుంటే తర్వాత నువ్వే ఆఘోరిస్తావు. అక్కడ ఉండటము, అతడి మాటలు వినటం అసహ్యం అనిపించగా విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. ఓ మూల తల్లి దిగులుగా కూర్చుని ఉంది. ఆమె దిగులుకి కారణం ఆవిడ గారి తమ్ముడి రాకేనని స్పష్టంగా ఆమె మొహంలో కనపడుతూనే ఉంది. మన అడ్రస్ ఈయనగారికి ఎలా తెలిసిందిట? ఈసటింపుగా అడిగింది. కాళిదాస్ ఇచ్చాడట. అమూల్య మాట్లాడలేదు. కాసిన మంచినీళ్ళు తాగి ఓ పక్కగా పీట వాల్చి కూర్చుంది. 2 గదుల ఆ ఇంట్లో ఒకటి వంటిల్లు, రెండోది ముందు గది. ముందు గదిలో రాక్షసుడు కూర్చుని ఉన్నాడు.
తను వెళ్ళి అక్కడ కూర్చోలేదు. కూర్చుని అతడు తనను తినేసేలా చూపులు సూదుల్లా పెట్టి చూస్తూ ఉంటే తను భరించలేదు. కానీ అతడు వదలలేదు. వంటగదిలోకి వచ్చి మరొక పీట వాల్చి కూర్చున్నాడు. మీ అమ్మ కూతుళ్ళిద్దరూ ఈ హైదరాబాద్లో ఎన్నాళ్ళు అఘోరిస్తారు? అక్కడ ఆ ముసలాడు మీ కొంప గుండం చేస్తున్నాడు అన్నాడు. ఎవరా ముసలాడు? విసురుగా అంది. మీ హీరో గారి తండ్రి, మహాకవి గారు ఉన్నారు కదా, కాళిదాస్ అనే పెద్ద మనిషి. అమూల్య మొహం చట్టుకున్న పక్కకు తిప్పుకుంది. మరొకళ్ళ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండటమే నువ్వు మాకు చేసే మేలు. నువ్వు ఒక సరైన మనిషివైతే ఆ ముసలాడు తింటున్నాడని నేను ఏడవాలి. ఆయన తింటే తినొచ్చు, కానీ నీ చేతికిస్తే బొక్కుతావు కదా 2 రోజుల్లోనే. మా చేతికి చెప్పనిస్తావు, తర్వాత మేము అమ్మ అయ్యా అంటూ అడుక్కు తినాలి అంది సీతమ్మ కోపంగా. అక్కయ్య, మీ ఇద్దరు ఆడముండలకు డబ్బు ఇచ్చాడే కానీ బుర్రవ్వలేదే ఆ దేవుడు. నీ తమ్ముడిని అల్లుడిగా చేసుకో, మీ ఇద్దరిని పువ్వుల్లో పెట్టి పూజిస్తాను. మీ ఆస్తిని అంతకు అంత చేయకపోతే నా పేరు కిషోరే కాదు అన్నాడు. నువ్వు మా గొంతు పిసికి చంపమని మాత్రం నమ్మకం ఏమిటి అంది సీతమ్మ. ఇప్పుడు నన్ను నువ్వు అల్లుడిగా చేసుకోకపోయినా అలా చెయ్యను నీ నమ్మకం ఏంటి? మీ ఇద్దరూ చస్తే ఆ ఆస్తి నాది కాదా అన్నాడు. మేం చస్తే నీకెందుకురా వస్తుంది ఆస్తి? ఆయన గారికి తమ్ముడు కొడుకులు లేరా అంది సీతమ్మ. ముందు మీరు చావండి, ఏ గాడిద కొడుకు ఇంట్లో కాలి పెడతాడో నేను చూస్తాను గయ్యమని లేచాడు కిషోరు. సీతమ్మ భయంతో కుళ్ళి ఏడవసాగింది. అమూల్య ఒక్క ఉదిరిని లేచింది. నేను చెప్తున్నాను విను. మేమేమి నువ్వు అనుకున్నంత మాత్రాన అన్నంత మాత్రాన చావం. అనవసరంగా మా విషయాల్లో కానీ మా ఆస్తి విషయాల్లో కానీ కల్పించుకున్నావా నీ అంత చూస్తాను. ఏ అనాథాశ్రమానికైనా రాసిస్తాం కానీ నీకు మాత్రం చిల్లిగా ముట్టనేమో అంది కోపంగా. అది మొగుడు చచ్చిన ముండ. నువ్వా లేపుకొచ్చిన వాడు చావగా ముండవయ్యావు. ఇద్దరు ఓ మూలన పడి చావండి, అంతేగాని నేను మాత్రం మిమ్మల్ని వదలను. ఇదిగో నేను వెళ్తున్నాను. ఈ ఇరుకు కొంపలో నేను ఉండలేను. హోటల్లోనో స్నేహితుల ఇంట్లోనో ఉంటాను. వస్తాను. మీ ప్రతి కదలిక నేను కాపలా కాస్తూనే ఉంటాను, జాగ్రత్త. అతడు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. వానొచ్చి వెలిసినట్లయింది అతడు వెళ్ళిపోవటంతో. సీతమ్మ మూలను కూర్చుని ఏడుస్తోంది. అమూల్యకు ఆవేశంతో ఒళ్ళంతా ఊగిపోతోంది. ఆయన ఈయన గారికి ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మన ఇంటి అడ్రస్సు. కోపంగా అరిచింది. వీడు ఎంత త్రాస్తుడని ఆ అబ్బాయికి ఏం తెలుసు పాపం అంది సీతమ్మ. అమూల్య మనసంతా చికాగ్గా ఉంది, నిద్ర పట్టడం లేదు. అటువంటి సమయంలోనే ఆనందమూర్తి పిలిచాడు. వెళ్ళాలనిపించలేదు, కానీ ఆమె అనారోగ్యంగా ఉందని రమ్మనమంటూ ఉంటే వెళ్ళకపోవటం సముచితంగా అనిపించలేదు. అందుకే మనసు ఎట్లా ఉన్నా వాళ్ళ ఇంట్లో కాలు పెట్టింది. లోపలికి వెళ్ళేటప్పటికి ఆమె గారికి ఇష్టమైన ఫోజులో గోడకు దిండ్లు వేసుకుని తల పెట్టుకుని పడుకుంది. కాళ్ళు బార చాపుకొని దుప్పటి కప్పుకుని ఉంది. ఏమైందండి ఆదుర్దాగా ప్రశ్నించింది. ఏమీ కాలేదమ్మా. గుండెల్లో నొప్పిగా ఉంటే మాత్ర వేసుకుని గ్లూకోజ్ నీళ్ళు తాగా. నిద్ర పట్టడం లేదు. కాస్త కబుర్లు ఏమైనా చెప్తావేమోనని పిలిచాను. ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారు అంది. అవునండి, మా మావయ్య. ఉన్నాడా? వెళ్ళిపోయాడండి, ఏదో పని ఉన్నదట. ఇప్పుడు ఎలా ఉందండి మీకు అంది అతగాడి విషయం మాట్లాడటం ఇష్టం లేదన్నట్టుగా మాట మారుస్తూ. నాకెప్పుడు ఒకటిగానే ఉంటుందమ్మా. అవును, నువ్వెంతకీ పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అంది దీర్ఘం తీస్తూ. ఆమె మాటలకు అమూల్య అవాక్య అయింది. అసలే సాయంత్రం నుంచి మనసు బాగలేదు. ఇప్పుడు ఈ అనుకోని ప్రశ్నకు చికాకేసింది. దేనికైనా సమయం అంటూ రావాలి కదండి. ఆహా, నా ఉద్దేశం అది కాదు. నువ్వు మీ మావయ్యని చేసుకుంటావా అని. లేదండి, అతడు నాకంటే 2 నెలలు చిన్న అంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా కల్పించి. అలాగా, అవునులే, నీకంటే చిన్నవాడిని నువ్వెలా చేసుకుంటావు? మీ వాళ్ళల్లో అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆమె ఆ సంభాషణను తెంపటం ఇష్టం లేనట్టుగా పొడిగిస్తూనే అంది. అమూల్య అసహనంగా అటు ఇటు కదిలి లేరండి అంది. మా బంధువుల్లో ఎవరైనా ఉన్నారేమో, నేను చూస్తాలే అమ్మా అంటూనే గొంతు తగ్గించి
ఈ మగాళ్ళని చూసావా, ఒట్టి రామందులు, అందులో ఉద్యోగం కూడా చేస్తున్నావాయే అంది రహస్యం చెప్తున్నట్టుగా. అమూల్యకు అక్కడి నుంచి లేచిపోవాలనిపించింది. మర్యాదగా ఉండదేమో అన్నట్టుగా అటు ఇటు పిచ్చి చూపులు చూస్తూ కూర్చుంది. రమ్మను అనగానే ఎందుకు వచ్చానరా దేవుడా అనుకుంటూ. మా ఆయన చూడు, అట్ట ముంగిలా ఉంటాడా, ఆయన సంగతి నీకు తెలియదేమో. నేను ఎప్పుడు చస్తానా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నాడు. అప్పటికే నేను చెప్పాను, ఇలా ఉన్నా నేను చచ్చినట్లే లెక్క, ఎవతన్నా నేనున్న అభ్యంతరం లేదు అంటే పెళ్లి చేసుకొని తెచ్చుకోండి అన్నాను. ఆమె చెప్తోంది. నేను వెళ్తానండి, ఇవాళ ఎందుకో బాగా తలనొప్పిగా ఉంది, జ్వరం వస్తుందేమోనని భయంగా ఉంది అంటూ లేచి నిలబడింది అమూల్య. ఏమీ అనుకోకండి, రేపొచ్చి ఒక గంట సేపు కూర్చుంటాలేండి అంది. నేను చెప్పింది పూర్తిగా విను. ఆ మాటకు ఆయన ఏమన్నారో తెలుసా? చూద్దాంలే అన్నారు, కాదు అని మాత్రం అనలేదు. ఆమె చెప్తూ ఉండగానే అమూల్య బయటకు వచ్చేసింది. ఉదయం 10 గంటలప్పుడు కాళిదాస్కు ఫోన్ వచ్చింది. చక్రధరం ఏమన్నట్లుగా వెళ్ళి హలో అన్నాడు. నేను అమూల్యను అంది అవతల కంఠం. చెప్పండి. ఏడిపించటానికి మేము తప్ప మీకు ఇంకెవరు దొరకలేదా? ఆ రాక్షసుణ్ణి మా ఇంటి అడ్రస్ ఇచ్చేలా ఎందుకు పంపించారు అడిగింది. రాక్షసుడా? ఎవరతను? ఆమె మాటలు కాళిదాస్కి ఏమీ అర్థం కాలేదు. కిషోర్, అతను మీ మావయ్యనని చెప్పాడు. అది నిజమే అవ్వచ్చు, కానీ అతడు అంత నికృష్టుడు ఈ ప్రపంచంలో మరొకడు ఉండడు. నేను గుట్టుగా ఈ ఊళ్ళో బతుకుదాం అనుకుంటూ ఉంటే శనిలో దాపురించాడు ఇక్కడికి కూడా. అమూల్య కంఠంలో ఆ క్షణాన క్రోధం కంటే నైరాస్యం ఎక్కువ కనపడింది. నన్ను క్షమించండి, అతడి వెనక ముందు నాకేం తెలియదు. తెలిస్తే అలా చేసి ఉండేవాడిని కాదు. మీ బంధువు అని అడ్రస్ కావాలంటే ఇచ్చాను, సాయంత్రం వచ్చి వివరంగా మాట్లాడతాను అన్నాడు. అవతల ఫోన్ పెట్టేసిన శబ్దం. అమూల్య కాళిదాస్కు ఫోన్ చేసి వచ్చి కూర్చున్న గంటకు సుధాకర్ వచ్చాడు. అప్పటికి ఇంకొక 10 నిమిషాల్లో లంచ్ టైం మొదలవుతుంది. అరే సాంబు, కాసిన మంచినీళ్ళు పట్టుకురారా, చల్లటివి. అబ్బబ్బా, ఎండలు మండిపోతున్నాయి అమూల్య గారు, హైదరాబాద్ కూడా విజయవాడ తయారవుతోంది అన్నాడు. అమూల్య మాట్లాడలేదు. హాయిగా కుర్చీలో వెనక్కి వాలి సుధాకర్ను చూస్తూ కూర్చుంది. ఆమె కిషోర్ను మర్చిపోయింది, కాళిదాసును మర్చిపోయింది. సుధాకర్ వచ్చాడంటే చాలు ఆమెకు కాలం ఆగమేఘాల మీద పరిగెడుతూ ఉంటుంది. సాంబు మంచినీళ్ళు తెచ్చిచ్చాడు. సుధాకర్ గ్లాస్ అందుకుని తాగి ఖాళీ గ్లాసును టేబుల్ మీద పెట్టి జేబు రుమాలతో పెదవులు అద్దుకున్నాడు. అదండి సంగతి. ఇప్పుడు వెళ్ళి ఏదైనా ఏసీ హోటల్లో ఒక గంట సేపు కూర్చుంటే తప్ప ఈ బాధ నేను భరించలేను అన్నాడు. వెళ్ళండి, అది మీ చేతిలో పని. అవును, ఇప్పటిదాకా డ్యూటీ అయినా లేక సొంత పనులా అంది. ఆహా, నేనేం పని లేకుండా రోడ్డు మడి తిరిగేవాడిని కాదు. అయినా మీలాగా నీడపట్టు ఉద్యోగాలు అనుకున్నారా మావి? కావాలంటే మీ ఉద్యోగాన్ని నాకు ఇవ్వమనండి. మీరు చేసే సీటు పనే కాకుండా మరొక సీటు పని కూడా చేస్తాను మీకు ఇచ్చే జీతంలోనే అన్నాడు. మరొకరి నోరు కొడతానంటారైతే అంది. అమ్మమ్మమ్మ, నేను చాలా మంచివాడినండి బాబు. అలాంటి అవాకులు చవాకులు నా గురించి ఇప్పుడంటే అన్నారు, కానీ ఇంకెప్పుడు ఎవరి దగ్గర అనపోకండి. సారీ. నో ప్రాబ్లం. ఇంతకీ లంచ్ ఎంత తెచ్చారేమో? పెసరట్లు. అమ్మ బాబోయ్, మా మేనత్త బతికుండగా అప్పుడెప్పుడో మంచి పెసరట్లు తిన్నాను. ఇక తర్వాత హోటల్ పెసరట్లే తప్ప ఇంటి పెసరట్లు తినలేదు. తీయండి తీయండి, డబ్బా మూత తీయండి అన్నాడు. కిషోర్ గారు, నేను టైం వేస్ట్ చేస్తున్నానని మేనేజర్ నా వంక గుర్రుగా చూస్తున్నాడు అంది. చాచా, మీ వంక కాదు, ఆయనకు కాస్త మేళ్ళకనుంది, గమనించారో లేదో. నా వంకే చూస్తూ ఉంటాడు. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, మీ మీద ఈయక కూడా వాళ్ళనివ్వడు ఆయన. మీరంటే అంత ఇది అన్నాడు. అదేమిటి? అది అంతేలేండి, కానీ 1 గంట అయిపోయింది. పెసరట్ల డబ్బా మూత తీస్తారా తీయరా? అవి తినేసి అట్లా హోటల్కి వెళ్ళి కాసిన కాఫీ తాగొద్దాం అన్నాడు. పెసరట్లు పెట్టడానికి నేను రెడీనే, కానీ కాఫీకి మాత్రం రాను. స్కూటర్ మీద వెళ్దాంలేండి, నడవలసిన పనేం లేదు కళ్ళు చికిలించి చూస్తూ అన్నాడు. వద్దండి. ఇబ్బందిగా అటు ఇటు కదిలింది. సుధాకర్ ముందుకు వంగి ఆమెకు మరింత ఇబ్బంది కలగచేస్తూ, నేను శంకర్రావు స్నేహితుడినండి అన్నాడు చిన్నగా.
అమూల్య బిగుసుకుపోయింది. మీరు ప్రేమించిన శంకర్రావు ఇప్పుడు లేడు, చచ్చిపోయాడు. శంకర్రావు ఎంత మంచివాడో నేను అంత మంచివాడినే. అటువంటి నాతో స్కూటర్ మీద వచ్చినంత మాత్రాన మీరు నష్టపోయేదేమైనా ఉందా? కాస్త ఎగతాళిగా నవ్వుతూ అన్నాడు. తెల్లబోయి చూసింది సుధాకర్ వంక. ఇతడు తను అనుకున్నంత మంచివాడు, సాత్వికుడు కాదు అనిపించగా అతన్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది అనే ఓ నిర్ణయానికి క్షణాల మీద వచ్చేసింది. డబ్బా మూత తీసి దాంట్లోనే 2 పెసరట్లు పెట్టి అతడి ముందుకు తోస్తూ, తినండి అంది. మీరు కాఫీకి వస్తానంటేనే. క్షమించండి, నాకు ఇష్టం లేదు అలాంటివి అంటూనే చటుక్కున మూతను తన వైపుకు లాక్కుని తినేసాగింది తల ఉంచుకుని. ఆమెకు కళ్ళ వెంట నీరు గిర్రును తిరిగింది. సుధాకరు అది ఊహించలేకపోయాడు. నేను తప్పుగా మాట్లాడితే క్షమించాలి అన్నాడు అనునయంగా. నేను క్షమిస్తే తృప్తిపడి మీరిక్కడి నుంచి వెళ్ళిపోతారు అనుకుంటే తప్పకుండా క్షమిస్తాను. ఎంత ప్రశాంతత ఏర్పరచుకున్నా మాటల్లో కటుత్వాన్ని నిగ్రహించుకోలేకపోయింది. థ్యాంక్ యూ అంటూ ఓసారి భుజాలు ఎగరేసి నవ్వుకుంటూ లేచి వెళ్ళి మేనేజర్ ముందు కూర్చున్నాడు సుధాకర్. సాయంత్రం ఆఫీస్ నుండి అమూల్య ఇంటికి వెళ్ళాడు కాళిదాసు. అంతకు 10 నిమిషాల క్రితమే అమూల్య ఆఫీస్ నుండి వచ్చింది. నా మీద చాలా కోపంగా ఉంది కదూ అడిగాడు. నవ్వింది అమూల్య. నిజమే, చాలా కోపం వచ్చేలా చేశారు. బాగా ఆలోచించని మీదట ఇందులో మీ తప్పేం లేదనిపించింది. ముందుగా ఈ విషయం హెచ్చరించకపోవటం నా తప్పు అంది. ఇంతకీ ఏమైంది? నాకు ఒక రాక్షస మావయ్య ఉన్నాడు, కిషోర్ అని. మాకు కాస్త ఇబ్బంది కలిగిస్తున్నాడు. మేము ఈ ఊరు వచ్చిన తర్వాత అతడి పీడ వెరగడైంది అనుకుంటూ ఉండగా మీ దగ్గర వివరాలు తీసుకొని మళ్ళీ దాపురించాడు. సీతమ్మ కాఫీ కలుపుకొచ్చింది. అతను కప్పు అందుకుంటూ, అయితే నా వల్ల చాలా ప్రమాదం జరిగిందన్నమాట అన్నాడు నొచ్చుకుంటూ. మీ ద్వారా కాకపోయినా అతడు ఏదో విధంగా మా అడ్రస్ సాధించుండేవాడే అంది అమూల్య. ఫోన్లో మీ మాట తీరు చూసి భయపడ్డాను. అసలు ఏం జరిగిందో కనుక్కుందామని వచ్చాను అన్నాడు. నాన్నగారి దగ్గర నుండి ఉత్తరం ఏమైనా వచ్చిందా నాయనా అంది ఓ పక్కగా కూర్చుంటూ సీతమ్మ. తడబడ్డాడు కాళిదాసు నిగ్రహించుకుంటూ. వచ్చిందండి, మీ పొలాల విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటున్నట్టుగా రాశారు అన్నాడు. సంతోషం నాయనా, పెద్దవారి అండదండలు ఆ మాత్రం ఉంటే చాలు, నేను హాయిగా నిద్రపోతాను అంది. ఆమె తన తండ్రి మీద పెట్టుకున్న నమ్మకానికి జాలేసింది కాళిదాస్కి. ఎలాగైనా సరే తండ్రి దుష్ట ఆలోచనలకు అడ్డుకట్ట వేసి వాళ్ళని రక్షించాలి అన్నట్టుగా. ఇంకా మీ బంధువుల్లో మీకు సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరా అండి అన్నాడు. ఉన్నారు నాయనా, లేకేమి. చేతికిచ్చిన మరుక్షణం మనం వాటిని గురించి మర్చిపోవలసిందే. అందుకే మీ నాన్నగారు చూస్తానన్న తర్వాత నాకు కొండంత ధైర్యం వచ్చింది. కాళిదాసు మాట్లాడలేకపోయాడు. కాసేపు వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడి లేచి బయటకు వస్తున్న సమయంలో గేటు దాకా వచ్చిన అమూల్య, రేపు సాయంత్రం 5:30కి మీకోసం అబిడ్స్ తాజ్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను అంది. కాళిదాసు ఉలిక్కి పడ్డట్టుగా చూశాడు ఆమె వంక. పనేమైనా ఉందా? నన్ను బతికించి నాకెంత అన్యాయం చేశారో మీకు చెప్పాలి అంది పాలిపోయిన మొహంతో అతడి వైపుకు చూస్తూ. నేను తప్పిదం చేశానంటారా? అయితే తప్పకుండా వస్తాను. చేసిన పొరపాటు దిద్దుకోవటం నా విధి అన్నాడు. మీరు చేసింది దిద్దుకోదగిన పొరపాటు కాదు అంది. సరే వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. తలుపు అవతల నుండి అమూల్య కాళిదాసు గేటు దగ్గర మాట్లాడుకుంటూ ఉండగా చూసిన సీతమ్మ గారి కళ్ళు ఆనందంతో తడిశాయి. అతడంటే అమ్మాయి కూడా సుముఖంగా ఉంటే తనకు అంతకుమించి కావలసిందే ఉంది. కాళిదాసు రోడ్డు మీదకి వచ్చేశాడు. నారాయణ కూడా చౌరస్తా దాకా నడుచుకుంటూ వచ్చాడు. అమూల్యను బతికించి తను ఆమెను ఇబ్బందుల్లో పడేశానని అనుకుంటున్నదా, లేక తనతో కొన్ని రోజులు ఒంటరిగా ఉంచుకుని లోకం ఎన్నో అభాండాలు వేసేలా చేశానని భయపడుతోందా? ఏదైనా ఆమె ముఖతః వింటేనే కానీ ఆమె మనసు అర్థం కాదు. అప్పటి వరకు పిచ్చి పిచ్చి ఆలోచనలతో తన మనసును పాడు చేసుకోకుండా ఉండటమే అన్ని విధాల ఉత్తమం. బస్ కోసం ఎదురు చూస్తూ బస్టాప్లో నిలబడ్డాడు. కిషోర్ కనపడ్డాడు. హలో అంటూ. ఎక్కడి నుండి రాక అన్నాడు. మీ అక్కగారింటి నుండే. అతడితో మాట్లాడటం ఇష్టం లేదన్నట్టుగా ముఖం పక్కకు తిప్పుకుని బస్సు వస్తుందేమో చూడసాగాడు. అతడికి వాళ్ళ ఇల్లు చూపించి ఓ తప్పిదం చేశాడు.
అనవసరంగా మాట్లాడి వాళ్లకు సంబంధించిన విషయాలు నోరు జారి మరొక తప్పిదం చేయదలుచుకోలేదు. కిషోర్ వదిలిపెట్టలేదు. కాళిదాస్ చేయి పట్టుకుని ఓ పక్కకు తీసుకువెళ్ళాడు. మీరు మా అక్కయ్య గారింటికి వెళ్ళింది అమూల్య కోసమేనా? సూటిగా అడిగాడు కిషోర్. ఆ ప్రశ్న కాళిదాస్కు అసహ్యం కలిగించింది. కోపాన్ని నిగ్రహించుకుంటూ వెళ్తే తప్ప అన్నాడు. తప్పున్నారా? ఆ ఇంటి గడపను మరెప్పుడు తొక్కొద్దు. నేను అసలే మంచివాణ్ణి కాదు. అమూల్యను నేను పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు. అరికాలి మంట నెత్తికెక్కింది కాళిదాస్కి. చేసుకోండి, ఎవరొద్దన్నారు అన్నాడు విసురుగా. ఎవరైనా కాదంటే మాత్రం ఊరుకుంటాననుకుంటున్నారా? అలా కాదన్న వాళ్ళు 24 గంటల్లోగా శవాలై కూర్చుంటారు. మీరు నా మేనకోడల మీద లేనిపోని ఆశలు పెట్టుకుంటారేమోనని వార్నింగ్ ఇస్తున్నాను. పిచ్చి పిచ్చి కలలు మాత్రం కనబోకండి. ఇక్కడ దాన్ని మీరు పెళ్ళంగా చేసుకోవాలని, అక్కడ గుంటూరులో మీ నాన్న మా ఆస్తినంతా అప్పనంగా గుప్పెట్లో పెట్టుకోవాలని కోరుకుంటున్నారేమో. రెండింటిలో ఏది జరిగినా నెత్తురు ఏరులై పారుతుంది, జాగ్రత్త అన్నాడు. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.